కర్నూలు జిల్లా హైందవ శంకరావం కో కన్వీనర్ న్యాయకంటి భీమారెడ్డి ఆహ్వానం. జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ శంకరావం బహిరంగ సభకు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులకు ఆహ్వానించినట్లు కర్నూలు జిల్లా హైందవ శంకరావం కో కన్వీనర్ టీటీడీ ధర్మ ప్రచార మండలి సభ్యులు విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు న్యాయకంటి భీమారెడ్డి తెలిపారు. శనివారం వారు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులకు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందని తెలిపారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు మాట్లాడుతూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని సూచించారు. ధర్మో రక్షతి రక్షితః అన్నట్టు మన సనాతన హిందూ సాంప్రదాయంలో హిందూ దేవాలయాలు, మఠాలు, పీఠాలు విశ్వవ్యాప్తంగా సమాజంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. వీటిని ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు చట్టాలు చేపట్టి హిందూ దేవాలయాలపైన, మఠాలపైన, పీఠాలపైన ఆధిపత్యం చెలాయించడం పవిత్రమైన భారతీయ సంవిధానానికి చాలా విరుద్ధమైనటువంటిదని తెలిపారు. కావున హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలనే నినాదంతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టబోయే హైందవ శంకరావం బహిరంగ సభకు మా తరపున పూర్తి మద్దతు తెలుపుతూ మరియు హిందూ బంధువులు, భక్తులు, హిందూ సంఘాలు అందరూ కూడా దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించే వరకు కలిసికట్టుగా పోరాడాలని విశ్వ హిందూ పరిషత్ వారికి మా తరపున సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార మండలి సభ్యులు, మంత్రాలయం సూర్యనారాయణ చారులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు భీమలింగారెడ్డి, శ్రీరాములు యాదవ్, మురళీధర్, సోమిరెడ్డి, సీతారాములు గురు పాల్గొన్నారు. దేవాలయాలకు, మఠాలకు, పీఠాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలి అనేటువంటి నినాదాన్ని చలో విజయవాడ హైందవ శంకరావం అనేటువంటి పేరుతో ఈ యొక్క జనవరి 5వ తారీఖు విజయవాడకు ఈ భారీ బహిరంగ సభ మరియు హిందువుల కలిసికట్టును ప్రదర్శించడం, బల ప్రదర్శన అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పరిచారు. దీన్ని ప్రతి ఒక్క హిందువులు, ప్రతి ఒక్క దేవాలయాల భక్తులు మరియు అనుయాయులు అందరూ కూడా దీనికి చేదోడు వాదుడుగా ఉండి దీన్ని విజయవంతం చేయాలి. హిందూ దేవాలయాలు, పీఠాలు, మఠాలు వీటిని స్వయం ప్రతిపత్తి కల్పించే వరకు అవిశ్రాంత నిరంతర పోరాటాన్ని గావించాలని ప్రముఖంగా బహిరంగ పిలుపునిస్తూ దీన్ని సాకారం దాల్చే విధంగా అన్ని విధాల ముందడుగు వేస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా అభినందనలు